హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజైతే వీడియోలోకి వచ్చాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అయితే అలా వీడియో ఏంటో మీరే చూసేయండి. నేను మాట్లాడుతున్నానని నా చిట్టు తల్లి కూడా మాట్లాడుతుంది. ఏంటి అని చెబుతుంది అంటే అక్కడక్కడ పిల్లలు మాట్లాడతాం ఏడుస్తాం అయ్యంటే కాపీ రైట్స్ అంటున్నారు కదా, అందుకని వాయిస్ ఎవరిస్తున్నాను. ఇంక ఈరోజు అయితే వీడియోలోకి వచ్చేసాం. అసలు వీడియోలో ఏమేమి చేస్తున్నామని చూసేయండి. అంగండి అక్కడ ఉయ్యాల్లో మా బుడ్డ పాప ఉంది. ఇంకా పాప పడుకున్నాక వీడియో ఇలా తీసుకున్నాం. ఇంకా మా అమ్మ అయితే రోజు నేను చెడేసిద్ది, అంతే కదా, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నాకు మ్యారేజ్ అయిన 2 పిల్లలు ఉన్నారు. ఇంకా అమ్మ నాకు జడేస్తూనే ఉంటుంది. ఆడపిల్లలు ఉంటే అంతే కదా అమ్మాలకి. చూడండి, నాకు జడేస్తుందని మా అమ్మ నా చిట్టి తల్లి చూడండి ఎలా చూస్తుంది అమ్మ. ఇంకా అయితే ఇదండి ఈరోజైతే బ్లాగు. ఇంకా తల దువ్వేసి జడేసేస్తుంది. నాకైతే నేను వేసుకునే కన్నా మా అమ్మ కానీ పక్క వాళ్ళు కానీ వేస్తే ఇష్టం. అమ్మ చక్కగా బాగా వేసిద్ది టైట్గా. ఇంకండి టైట్గా కూడా అల్లిద్ది. అదండి జడ కూడా వేసేసుకున్నా. అంటే అటు వెళ్తురు వస్తుందని ఇటు వచ్చాను. ఇంకా జడ వేసేసుకున్న తర్వాత టైం అయితే 4 అయింది. ఇంకా 4ంటికి ప్రతిరోజు అయితే మేము టీ తాగుతాం. టీ లేనిదే పని చేయలేం కదా, అందుకని టీ పక్కన పెట్టేసాం. ఇదైతే బాగా తీసుకొచ్చాడు రోలు. ఈ రోలు చెక్క ఎప్పుడన్నా చిన్న అల్లం మొక్క ఏదన్నా దంచుకుంటే బాగుంటుంది కదా, మిక్సీలో వేసిన నలగదు తొందరగా. అందుకని చక్క కూరడికి వెళ్ళేప్పుడు ఏదన్నా దేంట్లన్నా చికెన్ కర్రీలన్నా ఇట్లన్నా అల్లం వేసుకోవాలనుకో దంచుకుని వేసేసుకోవచ్చు అని చక్క సింపుల్గా ఉండి బాగుంది. చాలా బాగుంది రోల్ అయితే. తెచ్చేసుకున్నాం. తర్వాత పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. ఇదిగోండి క్యాన్ ఉంది కదా, ఈ క్యాన్ ఈరోజు అమ్మ కొంది వెంట్రుకలతో. మ్యాక్సిమం ఆ క్యాన్ వచ్చేసి 1.5 kg ఉండొచ్చు. చాలా బాగుంది. నాకైతే లేదని అమ్మ నీకు నచ్చింది తీసుకోమని అమ్మ చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అది నాకు నచ్చింది తీసుకున్నా. చక్క బలి బుద్ధిగుండి బాగుందండి క్యాను. ఇంకండి ఇంకా టీ అయితే కాగిపోయినాయి. నేను మట్టికి మా అమ్మ ఎంత పని చేసినా నాతో అయితే చేపిది కదా. మా అమ్మ పని చేసింది అనుకో, ఆమెకి ఒక చుక్క టీ ఇచ్చాను అనుకో చాలా ప్రాణం రిలీఫ్ అయిపోద్ది మా అమ్మ ప్రాణం. ఇంకా ఇచ్చేసానండి టీయా. పాపకి నాకు అమ్మకి పోసేసా, వాళ్ళిద్దరికి ఇచ్చేసాను. నేనైతే టీ తాగుతున్నాను. చూడండి, తాగిన తర్వాత నా చేతులు అమ్మట మా అమ్మ టీ ఎత్తే చాలా సంతోషం. చక్క తృప్తి అంటే మామూలు తృప్తి కాదు. ఇంకా టీ తాగేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇంకా పార్క్కి టైం అయిపోయిందని కదా అని పార్క్కి వెళ్ళి వద్దామని పాపను కాసేపు అలా బయట తీసుకుని వెళ్దామని ఫ్రెష్ అయిపోయి వచ్చి నేను పాప రెడీ అయ్యాము. రెడీ అయ్యి పాప నేనేం చేస్తాను పార్క్కి వెళ్ళిపోయాము. వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అంగండి నా బుడితెల్లి ఆడుకుంటుంది. చూడండి, మాటలు కూడా చెప్పిద్ది అంటది. ఎందుకు వాయిస్ ఓవర్లని నేను ఇంకా కామ్గా ఉన్నాను. మాట్లాడుతూ ఉండదు, ఆడుతూ ఉంటుంది. ఇంకా పక్కన వచ్చి నాకు బిస్కెట్ ప్యాకెట్లు కావాలంటదామా. ఇంకండి ఈ లోపల బాగా వచ్చాడు కదా, ఇంకా ఫ్రెష్ అయ్యాడు. పని చేసి వచ్చిన వాళ్ళు కొంచెం టీ ఇస్తే రిలీఫ్ అవుతారు కదా, వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. ఇంకా పాపకైతే స్నాక్స్ తీసుకొచ్చారు. ఈ పక్కన అయితే అమ్మ అయితే పప్పుచారు కాస్తుంది. చూడండి, అది అన్నం, పప్పుచారు అన్నం కాస్తుంది. అన్నం పెట్టేసింది. అది విజిల్ కూడా వస్తుంది. అన్నం నాకు అలాగ వస్తే చాలా భయం అండి విజిల్.
వాటర్ కారిపోయినట్టు ఉంటుంది భయం. ఇంకండి ఇంకా నాకు అమ్మ అన్నం పెట్టి పప్పుచారు వేసి ఇచ్చింది. ఇంకా వచ్చేసేయండి ఇంకా ముక్కలు కూడా వేపి ఇచ్చేసింది తినమని. దాంట్లో ఉప్పు చేపలు అన్నీ అంటే పప్పుచారులు ఉప్పు చేప కానీ చికెన్ కానీ మటన్ కానీ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా బావ పిల్ల అడుగుచ్చింది తిన్నారు ఇద్దరు. ఇంకండి ఇక్కడ నుండి బావ పని ఎలా ఉంటుందో చూసేయండి. హలో, ఏం చేస్తున్నారు బాబాయ్? బాగున్నారా? ఏడన్నా చూసారా? పైన 4 ఫ్లోర్లో ఉన్నా. ఏం చేస్తున్నారు బాబాయ్? టిఫిన్ చేశారా? ఇదిగో ఈరోజు అయితే నా పని ఈ సబ్జీ చేశాను. కోనాలు ఏం చేశాను. ఈ చిల్లర వర్క్ ఉంది. కిటికీకి ఆ కోణాలు పెట్టాలి. ఇవి చేశాను. ఇవన్నీ చిల్లరగా ఎన్ని పూడ్చి చేయాలి గజాలన్నీ. నుంచి పైన మెట్లకి రేకులు వేయడానికి పొక్కలు కొడుతున్నాం. ఇదిగో 4 పొక్కలు పైన కూర పైన గట్టి పక్క కొట్టాలి. ఆ పక్క 4 కొట్టాలి. అదిగో ఆ రేకు ఆ ఇనుప వేయాలి. ఆ ఇనుప కడ్డీలు వేయాలి. ఇనుప కడ్డీలు వేసి నల్లగా మాలు కలిపేస్తే 2 రోజులు అయిన తర్వాత రేకులు వేయాలి. ఆ పక్క తడికేసుకున్నాను. ఆ పక్క వెళ్ళి కొట్టాలి. ఇదిగో ఈ 4 గడ్డు కొట్టేసాను. పని అయితే కంప్లీట్ అయింది. పైపులు బిగించాను. అంతవరకు కంప్లీట్ అయింది. ఇంకా ఉంది పని. 2 రోజులు ఆరితే రేకులు వేయాలి. ప్లంబర్ మేస్త్రి పైపులు వేసుకుంటున్నారు. ఎన్ సైడ్ పైన అయిపోవాల్సింది. ఈరోజు అయిపోయింది. రేపు మళ్ళీ ఎన్ సైడ్ ఒక కిటికీ చేయాలి. ఓకే, ఇంక వెళ్ళిపోతున్నాం.